హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోయే వీడియోలో 2024 సంవత్సరం అక్టోబర్ నెల మొత్తం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవతారాధన ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి నక్షత్రం 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. ఈ రాశి జ్యోతిష చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వృషభ రాశి వారికి అక్టోబర్ నెలలో గ్రహస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ రాశి వారికి కుజుడు మిథున రాశిలో, అలాగే గురుడు వృషభ రాశిలో, అలాగే తుల రాశిలో రవికేతులు సంచరిస్తున్నారు. అలాగే కుంభరాశిలో వక్రగతిలో ఉన్న శని భగవానుడు, శుక్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నారు. ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా వృషభ రాశి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి గల వ్యాపారస్తులకు అక్టోబర్ నెలలో అనుకూల ఫలితాలు ఉండడం వల్ల వీరికి ఈ సమయంలో వారు చేసే వ్యాపారంలో లాభాలు వస్తాయి. అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారో వారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి లగ్నాధిపతి ఆయన శుక్రుడు వివాహ స్థానంలో ఉన్నందువలన ఈ సమయంలో మీరు చేసే వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే వృషభ రాశి వారికి ఈ నెలలో 3వ స్థానంలో కుజుడు యొక్క సంచారం ఉన్నందువలన మీరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే మీరు పెట్టిన పెట్టుబడిని మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి 6వ స్థానంలో రవి సంచరిస్తున్న కారణంగా ఈ సమయంలో మీరు మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో కొన్ని విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి తీసుకోవడం మంచిది. అలాగే ఈ రాశి వారికి 4వ స్థానంలో కుజగ్రహ సంచారం కారణంగా మీరు ఈ సమయంలో వాహనాలు నడిపేటప్పుడు, అలాగే మీ తల్లి గారి ఆరోగ్య విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కొత్తగా భూములను కొనే విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే వ్యాపారస్తులకు ఈ సమయంలో వారు చేసే వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి డబ్బులు కూడా లభిస్తాయి. అంతేకాకుండా వృషభ రాశి వారికి ఈ నెలలో ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ మీకున్న పని ఒత్తిడి కారణంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశి గల వ్యాపారస్తులు మరియు ఉద్యోగస్తులు, అలాగే విద్యార్థులు కూడా ఈ నెల మొత్తం అనుకూల ఫలితాలను పొందుతారు. అలాగే ఈ రాశి గల కళాకారులకు కూడా ఈ సమయంలో కొత్తగా అవకాశాలు వస్తాయి. అంతేకాకుండా వృషభ రాశి వారు ఈ నెలలో మరెన్నో ఫలితాలను పొందడానికి ప్రతిరోజు గణపతిని పూజించాలి. అలాగే కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడం ద్వారా మీకున్న గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ రాశి వారు ప్రతిరోజు ఆవుకి క్యారెట్లు తినిపిస్తే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.